సరే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి పండక్కి లేదంటే ఏదైనా ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా పండగలు అంటే బంగారం కొనుక్కోవడం అది మరి పూర్వం ఎంతవరకు ఆనవాయితీగా ఉందో నాకు తెలియదు. ప్రస్తుతం అయితే వీళ్ళని చూసి వాళ్ళు తాహత ఉన్న వాళ్ళు ఉంటారు, తాహత లేని వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు బంగారం కొనాలి అనేది ఆనవాయితీ అయిపోతుంది. ఇది నిజంగా పోకడ అనుకోవాలా లేదంటే ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అనుకోవాలా? అనే కొనాలని అనుకుంటారు కాబట్టి అది ఎలా కొనాలనేది తెలియక దాన్ని తప్పుగా ఆడేస్తున్నారు. వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు అనేసి ఇతరుల మీద పడి మనం కూడా కొనాలంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంది, నీ కుటుంబ పరిస్థితి ఏంది ఆలోచించరు. భర్త ఎలానా పోనీ, భార్యలకి కావాల్సింది పిల్లకాయలకి నాకు గోల్డ్ కావాలి, నా పిల్లకాయలకి ఇది కావాలి అనేసి పడిపోతారు. ఆయన పొజిషన్ ఏంది, ఆయన ఏం సంపాదించుకొస్తున్నాడు, ఎంత ఉంది మన దగ్గర, మనం కొనాలి. వాళ్ళు కొనేసినారే నేను కొనాలి అని పీకిలాడతారు. కానీ ఎందుకు అలా ఉన్నారు? నువ్వు కొనాలి అనుకో, అది తప్పులేదు, అనుకోవాలి. మన లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ నీకేం కావాలి అనుకోవాలి, ఖచ్చితంగా అనుకోవాలి. బంగారు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బంగారు కొంటావు, ఎప్పుడు కొంటావు బలంగా అనుకో. అది కొనాలన్నప్పుడు ఏం కొనాలి, నెక్లెస్ కావాలనా, లేక వడ్డానం కావాలనా, లేక బొట్టుకమ్మలు కావాలనా, హారం కావాలనా, ఏది నీకు ఏంది చైన్ కావాలనా, ఏది కొనాలని ఫిక్స్ అయిపోవు. అది ఎలా కొనాలనేది వద్దు నీకొద్దు, అది ఎలా వస్తుంది అనేది నీకొద్దు. కొనాలి అనుకున్న వాళ్ళ ఒక బంగారు షోరూమ్కి వెళ్ళిపో. వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు అనేది అదంతా వద్దు నీకు. వెళ్ళిపో, పోయేసి షోరూమ్కి వెళ్ళిపోయేసి చూడు, 4-5 మోడల్ ఉంటాయి కదా, వేసి అర్థంలో కూడా చూడు, అందం ఉంటుంది. ఒక ఫోటో కూడా పట్టుకో, అక్కడ వేసుకో, ధరించుకో. ఇప్పుడు గోల్డ్ షోరూమ్కి పోతే వాళ్ళే చూపిస్తారు, వేసి కూడా బెడలేస్తారు. ఇంకా ఇది కాదండి రండి ఇది వేసుకుందరు, ప్లాటినం వేసి చూపిస్తారు మనిషి, దాన్ని కూడా వేసి చూపిస్తారు. వేసుకొని పట్టే ఫోటో, దానికంతా ఓకే. పట్టుకున్న తర్వాత హ్యాపీగా ఆ ఫోటో పట్టుకొని అక్కడ ఒక అందం తెలుస్తుంది నీకు. ఆనందంగా వచ్చేయి, ఇంటికి వచ్చేసి నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ఎంటీ బాక్సులు కూడా అడగండి ఇస్తారు. ఎంటీ బాక్సులు కూడా అడగండి. చైన్ కావాలంటే ఒక చైన్ బాక్స్, ఎంటీ బాక్స్ అంటే ఇస్తారు. ఏం ఇవ్వకుండా పోయేది ఏం లేదు. తెచ్చిపెట్టుకునేసి డ్రీమ్ చెయ్యి. వాళ్ళు కొనేసినారే నేను కొనాలనే అనేది నీకొద్దు, నేను కూడా కొనేసినట్టే ఫీల్ చెయ్యి. ఇప్పుడు వేసినావు కదా, అది నీ దగ్గరికి వచ్చేసినట్టు, కొనేసినట్టు. అక్కడ వేసావు కదా నెక్లెస్, ఏదో ఒకటి మెడలో వేసినావు, ఫోటో పట్టేసినావు కదా, ఆ ఫోటో తగిలించుకోడా, దాన్ని చూడు, ఆహా కొనేసినావు, ఇది నాదే. ఇప్పుడు కొనేసినట్టే కదా, నువ్వు మెడలో ఉంటే నీకు నీదే కదా లెక్క. అంటే ఆ డ్రీమ్ పట్టించు. పడుకున్నా కానీ నువ్వు కూర్చున్నా కానీ కళ్ళు మూసినా కానీ అది కనబడాలి నీకు. నేను దీన్ని యాక్సెప్ట్ చేయనండి. ఎందుకండి? కళను నమ్మొద్దు అంటారు. కళ వాళ్ళు ఎవరండి చెప్పేది? కళ కాదండి, ఇది విజువలైజేషన్ అండి. ఇదేం కళ? ఇది దాని ఇష్టానికి వచ్చిందా? దాని ఇష్టానికి రాలా. నువ్వు పుట్టించుకుంటున్నావు, నీకేం కావాలని నువ్వు క్రియేట్ చేసుకోవాలన్నా కానీ యు ఆర్ ఏ క్రియేటర్. సృష్టికర్త ఎవరు? నీ తలరాత ఎవరు రాస్తారు? బ్రహ్మ కాదు రాసేది, నువ్వు రాసుకోవాలి. బ్రహ్మ రాసినాడు నా జీవితం ఇంతే, నా బతికింతే అనేసి కూరుకొని పోతున్నారు ఏమి లేకుండా. దాన్ని మర్చిపోండి, నీ తలరాత నువ్వే రాసుకోవాలి. బంగారు కావాలంటే నువ్వే రాసుకోవాలి. కళ ఫలించదని ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారు? మన కష్టం లేదే కలగన్నంత మాత్రాన కష్టపడితే కష్టం వస్తుందండి. కష్టం అనేది ఎందుకంటారు? మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా సులభం, ఏదైనా సులభం. నువ్వు పట్టించామే, అక్కడ ఏం పిసినారు తినవద్దు, ఏమొద్దు, ఏమి డబ్బించుకుంటున్నావు, ఆడ ఏం కొనలా. నువ్వు ఆ కొనేసినట్టు హ్యాపీగా వేసుకున్నట్టు ఒక డ్రీమ్ పట్టించి విజువలైజేషన్ చెయ్యి. దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడతాయి నీ మైండ్ ద్వారా. అవకాశం ఏర్పడుతుంది. మీ తండ్రి రావడమో, లేక మీ మామో, లేక నీ భర్త కూడా ఇవ్వడమో డబ్బులు, ఈ బంగారు కొనుక్కోవడం. సరే నేను కొనాలనుకున్నాను, దీన్ని బట్టి ఇచ్చిన, మా భర్త ఇచ్చినాడు, లేక మీ నాన్న ఇచ్చినాడా, లేక ఏదో ఒక రూపంలో నీకు డబ్బు రాకడం, అకస్మాత్తు ధనప్రాప్తి దొరకడం, బోలెడు దొరికినావు ఏ విధంగా అకస్మాత్తుగా దొరకడం, ఏదో ఒక రూపం ఏర్పడుతుంది నీకోసం. నువ్వు కొంటావు దాన్ని. నువ్వు వేసి డ్రీమ్ పట్టించిన పదే పట్టించిన అదే కొంటావు, అదే కలర్ కూడా కొంటావు. డిజైన్ ఏ డిజైన్ ఉంది అదే డిజైన్ కూడా కొంటావు. ఎవరు చెప్పారు? నేను కళ పట్టించిన విజువలైజేషన్ అండి. ఎక్సలెంట్ గా పని అయ్యేది ఏంటంటే విజువలైజేషన్. ఇది ఇలా మనము ఇప్పుడు నలుగురికి చెప్పడం వల్ల నేనేమంటానంటే ఏమీ లేనివాడు ప్రస్తుతం తీసుకుందాం, ఏమీ లేనివాడు ఇది కళని నిజం కాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పాజిటివ్ గా తెచ్చుకున్నప్పుడే నేను ఎన్నో వీడియోలు చెప్పేశాను. ఊరికి 2 రోజులు పట్టించినాను సార్, నాకు జరగలేదు సార్ అంటే ఎలా జరుగుతుంది? నీ మైండ్ సెట్ మొత్తం టోటల్ నువ్వు మారాలండి. ఫస్ట్ నీకు ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, మనం వీడియోలు చూస్తూ ఉంటారు, మధ్యలో ఒక వీడియో, ఇప్పుడు బంగారు వీడియో గురించి చెప్పాం కదా, డైరెక్ట్ గా ఇలా చూసుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు మారకుండా ఎలా వస్తుంది ఇదంతా? అందుకే ఒక వీడియో అనేది ఒక 10 నిమిషాలతో ఉంటుంది, లేక 8 నిమిషాలు ఉంటుంది. అన్ని దాంట్లో చెప్పలేం కదా, అన్ని విషయాలు ఒకే వీడియోలు రాదు కదా. అందుకని ఇది జరగాలంటే ముందు వీడియోలు చూడాలి, నువ్వు ముందు వీడియోలు చూడాలి కదా. అంటే మనం ఎలా ఉండాలి ఫస్ట్, దానికి కారణాలు ఉన్నాయి కదా. నీ మైండ్ సెట్ అలా మార్చుకోవాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, నువ్వు అన్ని టోటల్ గా చేంజ్ అయ్యి పాజిటివ్ ఉన్నప్పుడు ఈ డ్రీమ్ చేస్తే అది వస్తుంది అని అర్థం. అర్థమైందా? డైరెక్ట్ ఒక వీడియో చూసేసేది, అబ్బా ఇది చేయమన్నారు, ఇది చేసి సార్ నేను రాసినాను సార్ డబ్బు రాలేదు సార్, ఎలా వస్తుంది నీకు? ఆ వీడియోను చూసి దాన్ని చేస్తే ఎలా వస్తుంది? నువ్వు మారు. ఇది చెయ్యాలంటే నువ్వు డైరెక్ట్ గా 1వ క్లాసు నుంచి పోవాలన్నా కానీ డైరెక్ట్ గా 10వ క్లాసులో పోయి కూర్చొని చదువుకుంటా నేను ఎగ్జామ్ రాస్తానంటే ఏం రాస్తావు? పెన్ను పట్టావా? పెన్ను కూడా పట్టని తెలియదు నీకు. అక్కడ
ఈ ఒకటో క్లాస్ నుంచి పోతే బలపం పట్టేది నేర్చుకుంటావు, తర్వాత పెన్న పట్టేది నేర్చుకుంటావు, రాత అనేది అచ్చులు అల్లులు గుణితాలు ఏబిసిలు అన్ని నేర్చుకుని పోయినప్పుడే వాక్యము పదాలన్నీ రాసుకుంటూ వాక్యాలకు వెళ్తావు. తర్వాత పోయినామంటే స్టెప్ బై స్టెప్ 1 2 3 4 అని 10కి వెళ్తావు. ఆడపోయి ఎగ్జామ్ కాదు ఏదైనా రాస్తావు, తర్వాత నిన్న పట్టేదానికి ఎవరు వల్ల తరం కాదు, నువ్వు ఏదైనా సాధిస్తావు. అలా చేయాలన్నా కానీ డైరెక్ట్ ఒక వీడియోని చూసి దాన్ని పట్టుకొని పీకిలాడేది. దీన్ని ఇది జరగాలంటే మనం ఏం చేయాలి అని ముందు వీడియోలు చూడాలి. దానికి అర్థమైంది. ఇప్పుడు ఒక వీడియో చూస్తారు, ఈ సంవత్సరం వీడియోలు చూస్తారు, ఈ సంవత్సరం ఏంది ఎప్పుడు పాతదాన్ని చెప్పుకొచ్చేసి ఉంటాం, కొత్తగా చెప్పుంటాం. ఈరోజు చేయమన్నాడు డబ్బు వచ్చేస్తుంది అంటే ఎలా వస్తుంది నీకు? సరే నేను ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఒక భిక్షగానే తీసుకుందాం, వీడియో చూస్తాడు, సరే ఈయన చెప్పాడు కదా అని నెల నెలలు కూర్చుని కళ్ళు గంటా ఉంటాడు, నిజమైపోతుంది అంటారు? కళ్ళు కంటే అట్లా కంటే కాదు, అందుకే ఇప్పుడు చెప్పాను ఒకటే క్లాస్ నుంచి రమ్మన్నాను కదా. ఒకటో క్లాస్ నుంచి అయినా నేను ఏమంటానంటే ఫస్ట్ కష్టపడితేనే కదా వాడు కష్టపడితే కష్టం వస్తుంది అండి. ఎవరు చెప్పారు? సంపాదన లేకుండా సంపాదన ఎందుకు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అండి? లా ఆఫ్ అట్రాక్షన్ అట్లా కాదండి రూలు. నిన్ను నువ్వు నమ్ముకో, ఏదో ఒక మార్గం నా కోసం దొరుకుతుంది అంటారా? దొరుకుతుంది వద్దండి నీకు ఎందుకు, అది కూడా నువ్వు క్రియేట్ చేయకూడదు. దొరుకుతుంది అనేసి క్రియేట్ చేసినావు అంటే దొరికే మార్గాలు చాలా మంది ఉన్నాయి. నువ్వు దాన్ని కూడా బలంగా ఉంటే అది కూడా దొరికిపోతుంది, డబ్బు కూడా దొరుకుతుంది. ఎంతమంది దొరకలేదు ఫీడ్బ్యాక్లు చూడండి, ఎందుకు దొరకలేదండి? దొరుకుతుంది. నాకు ఇప్పుడు కొంతమంది నాకు అదృష్టమే రాలేదంటారండి. అదృష్టం దాని ఇష్టానికి రాదు, నువ్వు పిలుస్తూ వస్తుందండి. ఇప్పుడు దొరుకుతుంది కాదు పట్టుకుని నేను కలగంట ఉంటా కలగంట వస్తుంది కలగంట, అలా కాదు. దీని కలగ నిజమవ్వాలంటే నువ్వు ముందే ఏం చేయాలి అనేది ఉంది కదా. ఈ కళ నిజమవ్వాలంటే నువ్వు ముందే ఏం చేయాలి? మైండ్ సెట్ ఉంది అండి అక్కడ. నీ అలవాట్లు, నీ ఆలోచన విధానం, మైండ్ సెట్ మారాలి. అవి మార్చుకుంటూ వచ్చి ఇక్కడ కలగన్నావు అంటే అది పాస్ అవుతావు. ఒకటే క్లాస్ నుంచి రమ్మనేది అందుకే. నువ్వు ఒకటే క్లాస్ నుంచి వచ్చినావు అంటే నువ్వు 10వ క్లాస్ పాస్ అవుతావు. డైరెక్ట్గా పోయినాడు 10వ క్లాస్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తానంటే నువ్వు పాస్ కాదు, మొక్క కూడా రాయలేవాడ. అది అర్థం దానికి. అర్థమైందా? ఆ ఊరికి బిచ్చిగాడు ఉండేసి నాటి మధ్యలో పోయి కూర్చొని కలగంటే కాదు. దానికి నువ్వు ఏం చేయాలి? ముందు నుంచి రా, ఫస్ట్ వే ఆన్ ది వే, స్టార్టింగ్ నుంచి రా. స్టార్టింగ్ నుంచి పోవాలి అంటే మధ్యలో పోయి సెంటర్ అయిపోయి జర లైన్ క్యూలో పోతా ఉండే మధ్యలో పోయి జ్వరపడేసి ఇక్కడ ఇప్పుడు పెడతా పోతా ఉంటారు. పెడతా పోతా ఉంటే ఇక్కడ స్పీడ్ రకానికి ఒకటి పెడతా ఉంటారు, మధ్యలో జ్వరపడి అక్కడి నుంచి ఇదంతా మిస్ అవుతుందా? నాకు ఇంతే వచ్చింది, నీకు అంత దండికి వచ్చింది అంటే వాడు ఒకటే 10 నుంచి వచ్చినట్టు అన్ని వచ్చింది, నువ్వు మధ్యలో నుంచి పోయిన సగమే వచ్చింది అన్నట్టు లెక్క. వచ్చా లేకపోతే అది కూడా లేదు అన్నట్టు. ఒకటే క్లాస్. ఎందుకు అడిగానంటే ఇందుకే అడిగాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటివి చూస్తే ఫస్ట్ వాళ్ళలో వచ్చే కామెంట్ ఏదైనా ఉంది, ఫస్ట్ లో వాళ్ళు వచ్చే డౌట్ ఏదైనా ఉంటే ఆహా అవునా కూర్చుని కలగనేస్తే వస్తుందా, ఇందులో ఇంత డెప్త్ కలగనేస్తే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు మారి ఫాస్ట్ ఉండి నీ మైండ్ సెట్ ఆలోచన విధానాన్ని మార్చుకొని నీలో ఉన్న నెగిటివ్ అన్ని తీసేసి ఫాస్ట్ ఉన్నప్పుడు ఏమి ఊహించుకున్నా జరుగుతుందండి. ఏమనుకున్నప్పుడే నీ విశ్వశక్తులు కనెక్ట్ అయిపోతుంది అని చెప్పాను కదా ఆల్రెడీ. నీ మైండ్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు నీ ఊహ నిన్ను నువ్వు నమ్ముకో, అప్పుడు ఊహించుకో. నిన్ను మాత్రం ఎవరు నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకుంటూ ఊహించుకుని అప్పుడు పొందబడతావు. అంతేగాని మధ్యలో పోయి ఒక వీడియో చూసేది, సార్ నేను 5 into 55 రాశాను సార్, ఒక 10 లక్షల రూపాయలు కావాలని నాకు 5 రోజులు రాసినాను సార్, రాలేదు సార్. నీ నోట్లోనే వచ్చేసింది కదా ఆన్సర్. వచ్చిన రాసినానన్నావు, రాలేదు అని ఆన్సర్ కూడా చెప్పేసినావు. రాదు. అంతకు ముందు ఏం చేయాలండి? ఇది వదిలేసినవా? అంతకు ముందు చేయాల్సినటువంటి వదిలేసి డైరెక్ట్గా పోయి రాసి వస్తుందండి. రాదండి. నువ్వు ముందు నుంచి రా, ఒకటే క్లాస్ నుంచే పోవాలండి. క్రమ పద్ధతి అనేది ఒకటి ఉందండి. ఏదైనా ఎదుగుదల బిడ్డ డైరెక్ట్గా నువ్వు ఆడ మనిషి అయినావు, ఇప్పుడు అమ్మాయి అయినావు, డైరెక్ట్ ఒక 5 అడుగులు ఎదిగిపోయినావా? బిడ్డ కాడి నుంచి ఒక్కొక్కరు ఎదగత వచ్చినావు. అలా నువ్వు ఒక్కొక్కరు పాజిటివ్ మారుతా వచ్చినావు అంటే అక్కడ మారుతుంది. లేచి నేరి పోయిందే తల దూవేసినావా? పుట్టుతానా? లేదు డ్రెస్ వేసుకున్నావా? ఏం చేసినావు? అక్కడి నుంచే అమ్మ పాలు పట్టించింది కదా, అక్కడి నుంచి పట్టించుకుంటారా? అప్పుడు జరుగుతుంది. చక్కని సమాధానం వాస్తవం అండి ఇది. నిజంగా అండి. అంటే ఇందాక నేను మాట్లాడినట్టు ఇలాంటివన్నీ ఫస్ట్ మన సందేహాలు, ఫస్ట్ అనుమానాన్ని పక్కన పెట్టండి. ఏం జరుగుతుందో అనేది పాజిటివ్ వేలో ఆలోచించండి. మీకు ఏదైనా మాకు తెలియచేయచ్చు. మళ్ళీ మన విశ్వమణి గారు మన దగ్గరికి వస్తూనే ఉంటారు. మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కూడా మన కామెంట్ బాక్స్ లో ఉంటాయి, మీరు కామెంట్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా విశ్వమణి గారి దగ్గర నుంచి తెలుసుకుంటే పాజిటివ్ వేలో ఆయన చక్కని తమ సమాధానాలు తెలియజేస్తారండి. ఇది వాళ్ళకి స్పెషల్ ఎపిసోడ్. చూడండి, ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కర్నూలు, విజయవాడ, అనంతపూరు, హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, బెంగళూరు అన్ని క్లాసులు ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు, వాళ్ళకి మాత్రం ఎలా వచ్చింది, మీకెందుకు రాలేదు అంటే వాళ్ళకి మాత్రం, వాళ్ళు కూడా నీలాగా మంచే కదా, వాళ్ళకి మాత్రం ఎలా జరుగుతున్నాయి. ఏంది లక్షలు అంటున్నారు, కొందరు కోట్లు అంటున్నారు. నాకే ఒళ్ళు పోలుకరేస్తా ఉన్నాయి. నాకు ఒకప్పట్లో కోట్లు రాలా ఫస్ట్ లో. ఏంది ఇది వీళ్ళేంది ఇలా చెప్పేస్తున్నారు, నా మాట మంత్రంలాగా తయారైంది. జరుగుతుందండి. అంటే ఫస్ట్ ఉన్నప్పుడే ఏదైనా జరిగేది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుందండి. సో అది ఇవాళ మన విశ్వమణి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.